చరణ్ గారు, ఇది ఒక స్వాతంత్ర సమరయోధుని కథ కదా, అంటే ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు? ప్రస్తుతం ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాం, స్ట్రైట్ రిలీజ్. ఎలాంటి మెమరీగా మిగిలిపోబోతుంది అంటే సినిమాకి ఈ సినిమా? అది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఒక ప్రెస్టీజియస్ ఫీలింగ్. మైక్ ఓకే? డెఫినెట్గా ఒక ఏమంటుంది, ఒక ప్రౌడ్ ఫీలింగ్. మనం ఎప్పుడైనా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు లేదు, అది మరీ పెద్ద మాటగా ఉంది నా. బట్ డెఫినెట్లీ ఒక ప్రౌడ్ ఫీలింగ్ కలుగుద్ది. అండ్ ఇట్స్ అగేన్స్ట్ ద బ్రిటిష్ రాజ్ సినిమా, అది మీ అందరికీ తెలిసిందే. సో రేపొద్దున జనాలే చెప్పాలి. అంటే సురేందర్ రెడ్డి గారు స్టైలిష్ ఫిలిమ్స్కి పెట్టింది పేరు కదా, మీ ధృవ కానీ చాలా సినిమాలు అంతకుముందు. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ ఎపిక్ సినిమాని ఆయనతో చేయడానికి రీజన్, పర్టికులర్ రీజన్ లాంటి? ఒక డైరెక్టర్ అనేవారు లేకపోతే ఒక యాక్టర్ అనేవారు ఏ కథ అయినా చేయగలరు, ఏ నటుడుగా ఏ కథ అయినా చేయగలగాలి. మేము ఒక డైరెక్టర్గా ఏ కథ అయినా తీయగలగాలి, అంతేగాని ఒక దిగే అనుకోలేదు మేము ఇప్పుడు. అండ్ నా కాన్ఫిడెన్స్ కన్నా ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు కాబట్టి మేము ముందుకెళ్ళాం. మేము సెలెక్ట్ చేసుకోండి కదా, ఆయన నేను చేయగలను అని ఆయన చెప్పిన తర్వాతే మేము అందరం దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అంటే రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా? నెక్స్ట్ ఇయర్ అండి, సమ్మర్. ఎప్పుడు సమ్మర్లో ఎప్పుడు అనేది నేను చెప్తాను. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సమ్మర్ చెప్తాను.